Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. మీరు అనారోగ్య సమస్యల మీద లెటర్ పెట్టి మీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు నల్గొండ ఎస్పీ గారి దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు ప్రభుత్వం రావాల్సినవి వచ్చాయి మీకు? వచ్చినాయి. ఓకే, వచ్చినాయి. కొంత లేట్ అయినా కూడా వచ్చినాయి. వచ్చారు. సాధారణంగా నక్సల్స్ మాజీలు అనగానే ఒక సెటిల్మెంట్ల గ్యాంగులు అలా చేసుకుంటూ తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మీ ఇద్దరు సాధారణ జీవితం గడుపుతున్నారు. అందరూ అదే చేస్తలేరు. అందరూ అనట్లేదు, కొంతమంది. ఆ కొంతమంది చూసి మరి కొంతమంది ఆయనకి డబ్బులు ఉన్నాయి కదా నాకెందుకు లేదని కూడా ఇలా అట్లాంటి వాళ్ళే పార్టీలో. కనీసం నాకు కాళ్ళ సమస్య, మళ్ళీ నాకు కాళ్ళు పడడం సమస్య ఉంటే ఎన్ని డాక్టర్లు చూసినా కాళ్ళు పడకపోయి షూ వేసుకుంటేనే పరిష్కారం అని చెప్పేసి ఒక డాక్టర్ చెప్పింది. అప్పుడు పార్టీలో చెప్పులే వేసుకునేది, షూ ఎవ్వరూ వేయకపోయేది. నేను ఒక 400 పెట్టి షూ తెస్తేనే అప్పుడు ఒక పెద్ద చర్చ, షూ వేసుకోవడం ఇది అంత కరెక్టా, అచ్చులు పడతాయి అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ పార్టీ రియలైజ్ అయ్యి మళ్ళీ అందరికీ షూ కొనిచ్చింది అని అంటే ఇప్పుడు అంటే అడుగులు పట్టుకొని పోలీసు అది కూడా జాగ్రత్తలే కదా. అంటే తర్వాత ఒక్కొక్కరు పార్టీ బయటికి పోయినప్పుడు 12 అయింది. 12 టైంలో అన్న టిఫిన్ చేయడం ఏంది, అన్నమే డైరెక్ట్ తిందామని అంత ఆదర్శంగా ఆలోచించి 10 రూపాయలు మిలిగించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఈరోజు కొంత బయటకు వచ్చి కొంత ఏది లగ్జరీ లైఫ్కి అలవాటు పడి ఉన్నారు. ఇక వాళ్ళకు అది చేతనైంది, మాకు అది చేత కాలేదు. అందరూ ఆ విధంగా ఉన్నారంటే ఆ విధంగా లేదు. మీరు పార్టీ నేర్పిన క్రమశిక్షణ ఇంకా పోతలేదు. పార్టీ అనేది కాకుండా ఇక మేము నిమ్మలంగా బతకాలనుకున్నాం. ఆ నిమ్మలంగానే ఏదో పని చేసుకొని బతుకున్నాం. అందరూ సెటిల్మెంట్లు అవన్నీ అట్లా ఎవరో కొంతమంది ఉన్నారు, వాస్తవం ఉన్నారు. అలా మీరు బయటకు వచ్చారు. సాధారణంగా అడవిలోనే ఉండాలి లేదా బయటకు వచ్చిన నా దగ్గర ఉండాలి అంటూ నయీం అనే వ్యక్తి వార్నింగ్ ఇస్తాడు. పార్టీ నుంచి ఎవరు బయటకు వచ్చినా ఆయన కలవాల్సిందే, ఆయన దగ్గర పనిచేయాల్సిందే, లేదా అడవిలోకి వెళ్ళిపోవాల్సిందే. అటువంటి వార్నింగ్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? వచ్చినాయి. అందరి జిల్లాలు అందరికీ వచ్చింది, నాకు కూడా వచ్చింది. పిలిపించాడు నయీం? పిలిపించాడు. ఇద్దరిని పిలిపించాడా? పిలిపించిండు, మాట్లాడిండు. ఎక్కడ కలిశారు? నల్గొండలనే పిలిపించిండు, మాట్లాడి ఏంటి నీవు సైలెంట్ ఉంటున్నావు అంటే, అన్న నేను నిమ్మలంగా వచ్చినా బతుకుతున్నా, నేను ఎవరికి ద్రోహం చేయలేదు అని చెప్పేసి నేను మాట్లాడినట్ట ఇట్లనే ఉండాలి, లేకపోతే నేను ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి కూడా మాట్లాడిండు. అంటే నేను ఎవరికి పార్టీ వైపు పోలే, నేను ఎవరికి నా అంతలా అప్పటికి మాకు పార్టీ లేదు ఆడ మా ఏరియాలో. ఇక అందరినీ అందరినీ కలిసి బెదిరించిండు, మమ్మల్ని కూడా బెదిరించిండు, చేసిండు, అన్నీ అయిపోయింది. నీకక్క ఏమన్నాడు? ఇంకా అదే విషయం ఇద్దరికి అట్లనే చెప్పిండు. మీరు వస్తే మరి ఇక్కడ వస్తే మంచిగా బతకొచ్చు, మనం మాతోటి తిరుగు, మంచిగా ఉంటుందిరా. మా ఆడపిల్లలు గౌరవించడంలో మనిషే కానీ ఇంకా ఆయనకు వచ్చిన దానికి ఇక మనం ఆయనకు ఎవడ ఎదురు చెప్పలేరు. మీరేమన్నారు? రానున్నారా? ఇంకా ఇద్దరిది అదే అన్న. ఇప్పుడు అట్లా ఏం ఉండదు, మేము ఊర్లోనే బతామన్నా, మాకు ఇంత భూమి ఉంది, ఇంకా అదే చేసుకుని మేము బతామన్నాం. మేము ఎక్కడ పోము, ఎక్కడ చేయము అంటే ఏమన్నాడు ఆయన? అంటే మరి మీరు ఇటనే కొంచెం ఇంకా వార్నింగ్ ఇచ్చిండు. ఇంత సైలెంట్గా ఉంటున్నారంటే మీది ఏదో ఉందా అని అన్నాడు. అంటే ఏది లేదన్నా, అప్పటి వరకు పాప పుట్టినాక ఇంకేముంటది అన్న. అంటే ఏమన్నాడు? చూసాడు పాపని? చూసిండు, పెద్ద పాప. నమ్మిండు పాప పుట్టిందన్న, మా అంతలో మేము బతుకుతాం అని. అంటే ఆయన బెదిరిస్తే మరి పోలీసులు చెప్పొచ్చు కదా మీరు? అంతే ఇక అంతే. మీకు తెలియదు ఉన్నది ఇచ్చిండు, బాగానే వార్నింగ్ ఇచ్చిండు. కానీ ఇక మేము అందరు బయటకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని మందలు ఇచ్చిండు, అందులో మనల్ని మందలు ఇచ్చిండు. సార్, నయీం విషయం పక్కన పెడదామన్నా, ఇప్పుడు మీరు ఏ విధంగా జీవితం కొనసాగిస్తున్నారు? ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్ అంటేనా, నేను ఊర్లోనే మా గ్రామంలోనే ఉంటా. నాకు పిల్లలు, 2 అమ్మాయిలను చదివించుకుంటున్నా. తర్వాత నేను సెటిల్మెంట్ చేసి సంపాదించింది లేదు, లేకుంటే నేను పార్టీ నుంచి తీసుకొచ్చింది కూడా లేదు. నేను ఏంటంటే నాకు మా అమ్మ నాయన సంపాదించిన భూమి అదే ఉంది, అదే పట్టుకొని నేను ఇప్పుడు అదే బతుకుతున్నాను.
అంతే, ఇంకా వేరే ముచ్చట్లేదు. వేరే ముచ్చటే లేదు. వచ్చేటప్పుడు కట్టుబట్టలతోటి వచ్చినాం. సారే మాకు ఒక 5,000 10,000 ఏమి ఇచ్చిండు. ఆవిడతోటి శివారెడ్డి ఎస్పీ గారు అప్పుడు సార్ ఇచ్చిండు. తక్షణ ఆర్థిక సాయం కింద 10,000 రూపాయలు ఇచ్చిండు. అవి తీసుకొని పోయి మా ఇంట్లో పరిస్థితి కూడా అప్పుడు ఎట్లా ఏం లేదు, ఒకటే ప్లేట్ ఒక గ్లాస్, ప్లేట్ ఒక గ్లాసే ఉండేది ఇంట్లో. అంత హీనంగా, అంటే భయం పోలీసు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏం చేస్తారు అని అంత భయంతో బతుకుతుండే మా అమ్మ నాయన. కానీ మా నాన్నమ్మ కూడా ఇంకా అట్లనే చనిపోయింది, అదురుకే చనిపోయింది. ఒక రకంగా నా కోసం చనిపోయింది. ఇంకా పిచ్చమైంది. అంత మంచిగా చదువుకున్నావా. మీరు ఇంటికి వెళ్ళారు డబ్బులు తీసుకొని, 10,000 రూపాయలు తీసుకొని, ఇంట్లో ఆదరణ ఎలాగుంది అప్పుడు? ఆదరణ అంటే నేను పోయింది సాయంత్రం రాత్రి 8 గంటలకు. రాత్రి 8 గంటలకు నేను ఇంటికి పోతే అప్పటికి నా గురించి పోలీసు వాళ్ళు వస్తూనే ఉండేది కదా. ఎప్పుడు ఒక 6 నెలలకు 3 నెలలకు వస్తుండు నీ కొడుకు అది ఇది అని వస్తుండే. నేను పోవంగానే ఏం చేసిండ్రంటే, ఊరిని వచ్చినావు చచ్చిపోతావు నువ్వు వెళ్ళిపోరు పోరు అని చెప్పేసి మా అమ్మ ఒకటే ఏడవడం మొదలుపెట్టింది. అప్పటికి మాకు మేము ఉన్నప్పుడు ఇల్లు వేరే ఉండేది. మా అమ్మ నాన్న ఇంకో ఇల్లు కట్టుకురాట. నాకు ఆ ఇల్లు తెలియదు. నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఫలానా ఇట్లా నక్క యాదగిరి నేను మా ఇల్లు ఏడ ఉందో చూపెట్టమని చెప్పేసి 2-3 జనాలు అడిగితే నాకు ఇల్లు చూపిస్తలేరు వాళ్ళు. ఇల్లు పోలీసు వాళ్ళ ఏందని చెప్పేసి ఇల్లు చూపిస్తలే. ఇంకొక ఆయన ధైర్యం చేసి వచ్చి నేను చూపిస్తారా అని చెప్పేసి తీసుకుపోగానే ఇంకా అప్పటికి ఇంట్లో నువ్వు పోలీసు వాళ్ళు చంపేస్తారు నువ్వు వెళ్ళిపోను, పోలీసు వాళ్ళు చంపేస్తారంటే లేదు నేను సరెండర్ అయినా ఏం కాదు అని చెప్పినాక కొద్దిసేపటికి ఇక వాళ్ళందరూ వచ్చినాక కొద్దిసేపటికి కొద్దిగా తీసుకెళ్ళారు అప్పుడు. తీసుకెళ్ళి ఇద్దరం ఒకేసారి వెళ్ళినా ఒకేసారి పోయినాం. ఎప్పటికీ అత్తగారింటికి పోతావా అమ్మగారింటికి పోతావా అని అడిగిండు. అడిగినప్పుడు నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఆయనే ఉండి అత్తగారి ఇల్లు అంటే జైలు గిట్ట అనుకునేవాని అంటే లేదు సార్ అని. ఏం కాదు వీళ్ళింటికి పోతాం మా ఇంటికి పోతా సార్ అన్నాను. మీ ఇంటికి వెళ్ళావమ్మా? తెలిసిన తెల్లారే నాయన తెలుసుకొని వచ్చిండు. వచ్చి అంతా మాకు అది మామూలే, ఇక మేము అంతా మాకు పార్టీ మంచి పరిచయం ఇదంతా ఏం లేదు. కానీ చచ్చిపోతావు రా బిడ్డ నువ్వు ఉన్నది ఒకదాన్ని నేను ఒక్కదాన్ని. ఆల్రెడీ పరిచయం చేసావా? అప్పుడు అంటే ఇంకా అయ్యింది. ఇక్కడ వచ్చిందంటే పేపర్ స్టేట్మెంటు, ఇక పేపర్ స్టేట్మెంట్ ఫోటో ఇద్దరం దిగింది. అవి పట్టుకొని ఆధారం అది ఆయనకు తెలియదు కదా ఏరియా, అట్లా పట్టుకొని వచ్చిండు ఆయన. వచ్చి మంచిగా తీసుకెళ్ళారు ఇంటికి. తీసుకెళ్ళి పండగ బట్టలు పెట్టిరు. ఇక మా చేసిర్రు, అత్త వాళ్ళు చేసిర్రు, అమ్మ వాళ్ళు చేసిర్రు. వీళ్ళకి ఇట్లా ఉట్టిగా వస్తే రేపటి రోజుల్లో ఇది ఉట్టిగా వచ్చింది అని అంటారు అని అత్తమ్మ మామయ్య బాగా చూశారు. వీళ్ళకి కూడా అమ్మా నాన్న బాగానే చూసుకున్నారు. కానీ ఊర్లో కొంతమంది మాజీలు అని ఒక ముద్ర వేసి వాళ్ళు ఏదో దూరంగా చూడడం భయపడడం చేస్తుంటారు. అటువంటి అనుభవాలు మీకు ఎదురయ్యా? లేవన్నా. అదే కాకపోతే గ్రామంలో ఈ పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఇంకా ఇప్పుడు 21 years అవుతుంది నేను వచ్చి. 21 years నుంచి ఇదేం యాక్షన్ వీళ్ళది ఇంకా తీస్తలేరు, డబ్బులు తీస్తలేరు. అసలు ఎందుకంటే ఆలోచన వస్తుంది జనాలకి? వాళ్ళ చైతన్యం అదే అని అర్థం చేసుకుంటున్నారు. మీరు అనిపిస్తుందా ఇటువంటి వాళ్ళ కోసం పోరాటాలు చేసామని అనిపించింది? బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి, బాధపడ్డ సందర్భాలు కూడా. ఇదంతా యాక్షన్ వీళ్ళు ఏదో నటిస్తున్నారు అని చెప్పేసి అనిపించినప్పుడు బాధ అనిపించింది. అరే ఏంటిది, మా కుటుంబాలు ఆగమైనాయి, మా పిల్లలు ఆగమైనరు, మా భార్యలు ఆగమైపోయారు, ఎన్కౌంటర్లు అయినాయి, చనిపోయినరు. అయినా కూడా ఈరోజు ఇంకా ఒక సంపాదన కోసం పార్టీలోకి పోయినా అనే విధంగా చూస్తున్నారు. ఇదేంటిది ఇంత రాజకీయ చైతన్యం లేదు అనేది అనుకుని అప్పటికప్పుడు బాధపడాల్సిన సందర్భం వచ్చింది. తర్వాత సరే వాళ్ళ చైతన్యం అంతే ఉందిలే అని చెప్పేసి మళ్ళీ అర్థం చేసుకోవాల్సిన చైతన్యం కూడా అంతే వచ్చింది. అంటే వీళ్ళ కోసం మనం త్యాగాలు చేసామా అన్న బాధ వచ్చింది. అంటే మన ఊర్లోనే అంటారు కానీ బయట ఎక్కడ అనరు అన్న. మా ఊరోళ్ళు అంటేనే బాధ అనిపిస్తుంది. ఊరోళ్ళు అంటేనే పలానోళ్ళు అంటే అబ్బాన జగను పద్మ అంటే యాదన్న పద్మ అంటే అబ్బా వాళ్ళకాడ మస్తు పైసలు ఉంటాయి, ఎవడన్నా పైసలు ఏదన్నా ఆడుకోవడానికి వస్తారు కదా, ఇట్లా అయింది అట్లా అయిందని. అదే జగన్ అన్న మంచోడు, పద్మకమ్మ మంచిది, అడిగిపోతే ఆడ ఏముండదు. మేము పని చేసుకుంటేనేనా, మేము ఒక్కరోజు ఇట్లా ఇంటి దగ్గర ఉండం, ఎప్పుడు పని చేసుకుంటాం. ఎందుకంటే మాకు ఎట్లా రావు, మేము కష్టం చేసుకుంటేనే ఇంత నడుపుకుంటున్నాం చేసుకుంటున్నాం. అన్యాయంగా అయితే మనకు వచ్చింది ఎవరన్నా ఇస్తా అన్నా ఇట్లా మాకు మనసు ఒప్పదు తీసుకోవడానికి. ఎందుకంటే మేము
ఒక్కరి కాడ తీసుకున్నా మాకు అది మాకు మీ ఆత్మగౌరవం ఉండదు దెబ్బతింటది. దెబ్బతింటది మాకు కదమ్మా, మనశ్శాంతి ఇవన్నీ ఉండదు. ఇలా జరుగుతున్నప్పుడు ఒకవైపు గ్రామస్తులేమో మీద డబ్బులు ఉన్నాయి అనుకుంటారు, ఉమ్, పార్టీ ఏమో ఇతను ఆరోగ్యం బాగాలేదు వెళ్ళిపోయిన పార్టీ వెళ్ళిపోయింది అనుకుంటారు. అనుకుంటారు. కానీ పార్టీలో మీరు వచ్చిన తర్వాత వరుసగా ఎన్కౌంటర్లు జరగడం, ఉమ్. పార్టీ క్రమేపీ ప్రజలకు దూరం అవడం, అవి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించేది? మరి ఒకప్పుడు ఒక వెలిగిన పార్టీ ఇలాగ అవుతుంది అయింది అని బాధ అనిపించిందా? ఈ అంటేనా కొన్నిసార్లు ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనుకకు, ఒక అడుగు 2 అడుగులు ముందుకు పోయినప్పుడు ఒక అడుగు వెనుకకు పోతుంది. ఇక కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయిలే అని అర్థం చేసుకున్నాం. ఫైనల్గా చెప్పండి అమ్మా, అన్న. మీ తరంలో ఏదో ప్రజలు చేయాలి, ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో మీరందరూ వెళ్ళారు ఆ భావజాలంకి, ఉమ్. ఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్తో. ఇప్పుడున్న యువత చూస్తుంటే వేరే రకంగా వెళ్తున్నారు, ఉమ్. విలాసాలు విందులు చూస్తున్నారు. ఏమనిపిస్తుంటుంది అంటే అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఇప్పుడు ఉన్న యువత ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మీద ఈ ఈ సంస్కృతి, ఈ మీడియా ప్రభావం కానీ, తర్వాత ఇప్పుడున్న సెల్ ఎవ్వరు కూడా ఎటుపోతుంది సమాజం ఆలోచించే పరిస్థితులు లేరు. తర్వాత ఇక గ్రామాలల్లో కూడా ఈ ఉదయం లేస్తే వాళ్ళు తాగడం తినడం ఇలాంటివి ఉన్నాయి. కానీ ఇంకా వాళ్ళు సరే వాళ్ళు సమాజానికి సేవ చేయకపోయినా వాళ్ళు బాగా చేసుకున్నా సరిపోతుంది. కానీ అది కూడా లేదు ఇప్పుడున్న యువత. వాళ్ళ పిల్లలు అరే మనం ఈ విధంగా బతకాలి, మనం కష్టం చేసుకోవాలి, లేకుంటే మన పిల్లల్ని ఒక స్థాయిలో చదివించుకో, వాళ్ళు సరిదిద్దుకున్నా కూడా సమాజం దానంతట అదే బాగుపడుతుంది. అది కూడా లేదు యువత. కాబట్టి ఏంటంటే మన ఇల్లు మనం సరిదిద్దుకొని మనం ఉన్నతంగా బతకాలని ఆలోచన చేసినప్పుడు బాగుంటుంది. ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి మేము చెప్పండి. అన్న. ఇంకా అదే ఇప్పుడు అట్లా పిల్లలు అనేది చాలా ఆగమవుతారు. వాళ్ళకి ఏంటంటే ఏది చెప్పిన ఈ సెల్లుల ద్వారా నువ్వెంత చెప్పు వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇప్పుడు మనం ఇట్లా చెప్పినాం అనుకో, ఏం పెద్ద చెప్పు వచ్చింది వాళ్ళకి తెలియదు. సెల్లులు ఎంతసేపు ఉన్నా సెల్లులో చూడడం, అది చూడడం, ఇది చూడడం. ఇంకా మనం ఎంత చెప్పినా వాళ్ళు తల్లిదండ్రులకే వింటలేరు. ఇట్లా మనం ఇట్లా కాదు నాన్న ఇట్లా అని చెప్పినా ఇట్లా వాళ్ళు వినిపించుకున్నాం. వాళ్ళు చెప్పినా వినరు. ఇప్పుడు మనం అంత చేసి వచ్చినాక ఇట్లా వాళ్ళు ఇప్పటికిట్లా కొంతమంది అర్థం చేసుకుంటూ లేరు. ఇప్పుడు పుట్టిన ఆ పిల్లలకి ఈ సినిమాలు ఇవన్నీ సెల్లులు ఇవన్నీ చూసినాక వాళ్ళకి ఏం అర్థమవుతుంది అన్న? అర్థం ఏం కాదు. చేయమంటావు వాళ్ళని? ఏం చేసినా వదిలేద్దాం వాళ్ళని. ఇక వదిలేసినా అంటే మన సాధ్యమైనంత మన దగ్గర ఉన్న పిల్లలకైతే మేము చాలా వరకు చెప్తాం, అట్లా కాదు నాన్న ఇట్లా అమ్మ నాన్న బాధపడతారు, చేసేదంతా మీకోసమే కదా, మంచిగా ఉండాలన్నా మంచిగా చదువుకోవాలి. మన ఊర్లో ఒకరికి జాబ్ వచ్చిందంటే మనకెంత ఉంటుంది పలానా ఊరికి వచ్చిందని అంటే పిల్లలు ఎంత మంచిగా చదువుతారు అని చెప్పినా ఇట్లా పిల్లలు ఇంకా వాళ్ళు చూడాలి, వాళ్ళు వినరా అనేది. నువ్వు చాలా జీవితం చూసావు, అన్న పార్టీలో చూసావు, అక్కడ క్రమశిక్షణ, అడవి అనే కష్టం అన్ని చూసావు కదా. అన్న ఇంకా నువ్వు చూసిన కష్టం ముందు ఇప్పుడు ఆడవాళ్ళు పడుతున్న కష్టం చాలా చిన్నది. కానీ చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకున్న ఆడవాళ్ళకి నువ్వు ఇచ్చే సమాచారం ఏంట? నేను చేసుకోవద్దంటానా, మనం బతకాలి. ఇప్పుడు అంతా చేసి వచ్చి ఇప్పుడు చిన్నప్పటి నుండి అయితే అంత భర్తనే తెచ్చిపెట్టి అంతా చేయలేదు కదా. మనం ఒక ఏజ్ 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయినాక పెళ్లి చేసుకుంటాం. అప్పటిదాకా మనం కష్టం చేసి అయితే మనం బతుకుతున్నాం కదమ్మా. మనం చచ్చి అయితే ఏం సాధించలేము. ఇప్పుడు ఉన్న పిల్లలు ఆగమవుతారు. మనం ఆ గొడవలు భార్యాభర్తల గొడవలు వస్తే నేను చెప్పేది వాళ్ళకి చాలా వరకు ఉన్నాయి మన ఊర్లో. చెప్పేది మనం జావద్దు, మనం చేస్తే చాలా మంది పిల్లలు తల్లి చచ్చిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. పిల్లలు వాళ్ళు ఆగమయ్యారు, వాళ్ళు పెళ్లి చేసుకోరు. పిల్లలు చూసేటోడు ఎవరు లేడు. వాళ్ళని చూసి మీరు నేర్చుకోరమ్మా, మనం చచ్చి ఏం మనం సాధించలేము అనేది చెప్తాను నేను. అన్న మీరు ఇంకో మాట చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్లుగా అందరూ సెల్ ఫోన్లకే బానిసలు అయిపోవడంతో ఈ పరిస్థితి మారుతుందని చెప్తున్నారు. చదువు అనేది పక్కకు వెళ్ళిపోయింది. మీరు ఎవరిలో రాజకీయ చైతన్యం తీసుకొద్దాం వెళ్ళి చదువులు నేర్పారో కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. చదువుకోండి అని చదవం మాకు అవసరం లేదు, మాకు సెల్ ఫోనే జీవితం అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అది సెల్ ఫోన్ కానీ తర్వాత ఇంకా వేరు దురాలవాట్లు ఉన్నాయి, గ్రామాలలో కూడా ఉన్నాయి. ఈరోజు ఉన్నాయి గ్రామాలలో డ్రగ్స్ కానీ ఇంకా వేరు కానీ గ్రామాలలో కూడా యువత పాడైపోతుంది. అవి కాదు జరగాల్సింది. నీవు నీ కుటుంబాన్ని నీ ఊరిని నీ కుటుంబాన్ని బాగా చేసుకుంటే సొసైటీని బాగా చేసినట్టే.
ఒక నీ పిల్లల్ని ఒక వృద్ధిలోకి తీసుకొస్తే సొసైటీ కూడా వృద్ధిలోకి తీసుకొచ్చినట్టే అని నేను అంటున్నాను.